భాగ్యనగరంలో శ్రీరామనవమి శోభాయాత్రకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. ఇందులో భాగంగానే శ్రీరామ శోభాయాత్ర కోఆర్డినేషన్ కమిటీతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు సిటీ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి. శోభాయాత్ర జరిగే సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ జోన్లో భద్రతా పరంగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు సిపి. శోభాయాత్ర జరిగే రూట్లో ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ పరమైన సమస్యలు రాకుండా పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. శోభాయాత్రలో పొలిటికల్ స్పీచ్లు ఇవ్వడం, పార్టీల గుర్తులు ప్రదర్శించడం చేయొద్దన్నారు సిపి. పార్టీలకు అతీతంగా శ్రీరాముని శోభాయాత్ర జరుగుతుందన్నారు. శ్రీరామ శోభాయాత్ర కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు భగవంతరావు. ఇప్పుడు అందరు స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్స్ రాస్తున్నారు. మనం ఏదైతే లిమిటెడ్ అలౌడ్ పర్మిటెడ్ డెసిబెల్స్ ప్రకారం మీరు డీజేలు పెట్టుకున్నా తర్వాత ఎందుకంటే ఆ ఫెస్టివ్ లుక్ రావాలంటే, ఫెస్టివ్ అట్మాస్ఫియర్ రావాలంటే గానా బజానా అవసరం. నేను కూడా ఒప్పుకుంటాను. లేకపోతే సైలెంట్గా సాగితే అది ఫెస్టివ్ అపియరెన్స్ రాదు. ఖచ్చితంగా ఉండాల్సింది, ఉత్సాహం కనపడాలి. కానీ అది ఎక్కువ మోతాదు మించితే ఎవరికి మంచిది కాదనే ఉద్దేశం, ముఖ్యంగా పిల్లలు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి డిస్టర్బ్ చేయొద్దనేది. అన్నిటికీ మించి ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది మన ఎలక్షన్ టైంలో ఉన్నాం ఇప్పుడు. సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మనకు ఎలక్షన్ ఏ రోజైతే అనౌన్స్ అయిందో నోటిఫికేషన్ కూడా రాబోతుంది ఇంకో 4-5 రోజుల్లో. సో అందుకే ఈ సందర్భంగా మనం ఏం చేస్తున్నామంటే ఈ శోభాయాత్రలో కానీ ఇంకా వేరే కార్యక్రమాల్లో కానీ మనకు పొలిటికల్ సింబల్స్ కనపడకూడదు, పొలిటికల్ స్పీచెస్ అనేది అసలు ఉండకూడదు. ఎటువంటి పొలిటికల్ స్పీచ్లు అనేది మనకు ఉండకుండా చూసుకోవాలనేది కండిషన్లో భాగంగా ప్రతి ఏ ప్రోగ్రామ్కైనా సరే, సిటీలో జరిగే ఏ ప్రోగ్రామ్కైనా అది ఫస్ట్ కండిషన్గా పెట్టి ఇవ్వాలనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి గైడ్ లైన్స్. దాని ప్రకారం మేము అందరికీ కూడా అదే చేస్తున్నాం. సో రేపు మన శోభాయాత్రలో కూడా మీరు దయచేసి ఎటువంటి పొలిటికల్ స్పీచెస్కి తావివ్వకుండా కాంట్రవర్షియల్ పొలిటీషియన్స్ని, కాంట్రవర్షియల్ స్పీచ్లు ఇచ్చే వాళ్ళని మీరు అటువంటి వాళ్ళని పిలవకపోవడం మేలు. మీరు దయచేసి అది అలో చేయకండి అని. అట్లాగే ఎటువంటి పొలిటికల్ సింబల్స్ మీరు ఈ ఫ్లాగ్స్ మీద కానీ ఎటువంటి బ్యానర్స్ మీద కానీ లేకుండా చూడండి అని ప్రత్యేకమైన నా కోరిక. అట్లాగే స్టాచ్యూ సైజ్, హైట్ గురించి మాట్లాడాం మనం. అది కనుక మనం ఫాలో అయితే ఆ రూల్స్ మనకి ఎటువంటి అవాంతరాలు లేకుండా స్మూత్గా సాగే అవకాశం ఉంటుంది. సమ్మర్ కాబట్టి నార్మల్ డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్ చేయాలి ఎక్కువగా. అట్లాగే మనం ఫైనల్గా my request is we will all work together to make this Shobha Yatra a big success like every year.